హాయ్ ఫ్రెండ్స్, ఎసెట్ మంత్ర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో అతి తక్కువలో తక్కువ ఇన్వెస్ట్మెంట్ లేకుండానే మన బిజినెస్ అనేది ఎలా చేయాలి, ఎలాంటి బిజినెస్లు చేస్తే మనం చాలా హై సక్సెస్ రేట్ అనేది ఉంటుంది, చాలా అనాలిసిస్ చేసి ఈ బిజినెస్లన్నీ మీకు అందించబోతున్నాం. అలాగే చాలామంది లేడీస్ కూడా ఏదో ఒక బిజినెస్ చేయాలనుకుంటారు, కానీ వాళ్ళు ఆలోచించుకోలేరు. వాళ్ళకి కూడా ఈ బిజినెస్ అనేది 100% సూటబుల్ అవుతుంది. ఆల్రెడీ ఈ బిజినెస్లో స్టార్ట్ చేసిన వాళ్ళు చిన్న స్టార్టప్గా స్టార్ట్ చేసి ఈ రోజు కొన్ని లక్షల్లో సంపాదిస్తున్నారు. మీరు కూడా అలాంటి వాళ్ళలో ఒకరిగా నిలవాలంటే ఈ వీడియో అనేది ఖచ్చితంగా చూడాలి. ఈ వీడియోలో మొత్తం మీకు 6 బిజినెస్ ప్లాన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ 6 బిజినెస్లో మీరు ఏది చేయగలరో డిసైడ్ అయ్యి ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. దీనికి ఎలాంటి రిసెషన్ కూడా ఉండదు. ఈ బిజినెస్లో లాక్డౌన్లోనే కాకుండా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎప్పుడు కూడా మీకు ఈ బిజినెస్ అనేది ఉంటూనే ఉంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఆ బిజినెస్ ఏంటో చూసేద్దాం ఫ్రెండ్స్. బిజినెస్ ఐడియా నెంబర్ 1. చాలా మంది ఉమెన్స్ దగ్గర ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటూనే ఉంటుంది. అది బ్లౌజ్ స్టిచ్చింగ్ రావచ్చు వాళ్ళకి, లేకపోతే క్లాత్స్ ని రీమోడల్ చేసి రీయూజ్ అనేది ఎలా చేయాలి. అలాగే కొంతమందికి డిజైనింగ్ లో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది క్లాత్స్ యూజ్ చేసుకొని. మరి మీరు బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి అంటే కనుక చూడండి, మనం నార్మల్ గా కాస్ట్లు చూసుకున్నట్లయితే లేడీస్ కి వచ్చి ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ కి ప్లెయిన్ అయితే 300 నుంచి పైన తీసుకుంటున్నారు. అదే మీరు కొంచెం ఆ బ్లౌజ్ కి డిజైన్ కనుక డిజైన్ చేసినట్లయితే ఎంబ్రాయిడరీతో కానీ, లేకపోతే స్టిచ్చింగ్ తో కానీ, లేకపోతే వేరే మెటీరియల్స్ తో కానీ మీకు ఆ బ్లౌజ్ అనేది 2000 కన్నా ఎక్కువ అప్ టు 8000 వరకు వెళ్ళొచ్చు. ఫంక్షన్స్ కి కొంతమంది వేసుకుంటారు బ్లౌజెస్, వాటిని కనుక డిజైన్ చేస్తే మీకు అప్ టు 8000 వరకు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. దీనికి మీరు పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ. ఓన్లీ మీరు ఆ మెటీరియల్ కి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది పెడతారు. మరి ఈ బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి అంటే మీరు ఒక్కరే చేయడానికే కష్టం అవుతుంది. కాబట్టి మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి కొంతమంది నేర్చుకోవాలనుకున్న మహిళలను కానీ, లేకపోతే ఏదో ఒకటి సంపాదించాలి అన్న మహిళలను కానీ ఒక నెల 2 నెలలు మీరు ట్రైనింగ్ ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా మీ ఇంటికి వచ్చి మీతో పాటు స్టిచ్ చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ వాళ్ళకి శాలరీలు ఇవ్వాల్సిన పని లేదు. ఎవరైనా సరే బ్లౌజ్ స్టిచ్ చేయడానికి తీసుకొస్తే వాళ్ళు స్టిచ్ చేసినందుకు, లేకపోతే వాళ్ళు వర్క్ చేసినందుకు మీరు ఆ బ్లౌజ్ లోంచి, లేకపోతే స్టిచ్ చేసినందుకు మీరు వాళ్ళకి కమిషన్ అనేది పే చేస్తారు. ఇక్కడ బిజినెస్ వస్తే కనుక మీరు కొంచెం ప్రాఫిట్ తీసుకొని వాళ్ళకి రిమైనింగ్ ప్రాఫిట్ అనేది షేర్ చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎవరైతే కస్టమర్ మీ దగ్గరికి వస్తారో స్టిచ్ చేయించుకోవడానికి, వాళ్ళకి పని కూడా చాలా ఫాస్ట్ గా అవుతుంది వేరే షాప్ వాళ్ళతో పోలిస్తే. అలాగే మీకు కూడా కమిషన్ అనేది రావడం జరుగుతుంది. సో దీనికి ఇప్పుడు చిన్న యూనిట్ గా స్టార్ట్ చేయండి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద మీరు ఒక 8 మందిని, లేకపోతే 6 మహిళల్ని పోగేసుకొని, లేకపోతే 6 ఎంప్లాయర్స్ ని మీరు రిక్రూట్ చేసుకొని స్టార్ట్ చేసినట్లయితే మీకు గవర్నమెంట్ నుంచి డ్వాక్రా లోన్స్, అలాగే ఇతర సబ్సిడీ లోన్లు మహిళలకి 33% వరకు ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి చిన్న యూనిట్ ని స్టార్ట్ చేసి మీరు ఇండస్ట్రీగా కూడా ఎదగచ్చు అనమాట. ఈ బిజినెస్ అనేది మీరు కేవలం 5000 నుంచి స్టార్ట్ చేసే లక్షల్లో కూడా ఇండస్ట్రీ స్థాయికి ఎదగచ్చు అనమాట ఫ్యూచర్ లో. చాలా మంది ఇండస్ట్రియలిస్ట్, చాలా మంది ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ కూడా ఈ విధంగా సక్సెస్ అయిన వాళ్ళే. ఓల్డ్ క్లాత్స్ ని యూజ్ చేసి మీరు కర్టెన్స్ చేయొచ్చు, గలేబుల్ చేయొచ్చు, చిన్నపిల్లలకి స్కర్ట్స్ కుట్టించవచ్చు, షర్ట్స్ కుట్టించవచ్చు. అలాగే హ్యాండీక్రాఫ్ట్ కి సంబంధించినటువంటి డిజైన్ కూడా ఈ స్టిచ్చింగ్ తో చేయొచ్చు అనమాట. ఇక రెండో బిజినెస్, ఎలాంటి పెట్టుబడి లేకుండా ఏం చేయాలి అంటే కనుక ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు క్లాత్ స్టోర్స్ వాళ్ళు హోల్సేల్లో మీకు తెలిసినట్లయితే, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి కొంచెం బట్టలు అనేవి తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర పెట్టుకొని వాళ్ళకి రీక్రెడిట్ మీద, అంటే సేల్ అయిన తర్వాత నేను క్రెడిట్ మీకు ఇవ్వగలను అని మాట్లాడుకోండి. వాళ్ళు కూడా అగ్రీ అవుతారు. వాటిని మీరు ఏం చేస్తారంటే అమెజాన్ లో సెల్లర్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని అందులో లిస్ట్ చేసినట్లయితే మీకు మంచి బిజినెస్ అనేది రావడం జరుగుతుంది. ఇనిషియల్ గా లక్షల్లోనే బిజినెస్ అనేది జరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే అమెజాన్ అనేది చాలా పెద్ద మార్కెట్ ప్లేస్. అలాగే ఫ్లిప్కార్ట్, గ్లో రోడ్, మీషో ఇవన్నీ కూడా పెద్ద మార్కెట్ ప్లేస్లు. కాబట్టి మీరు ఒక్క ఐటమ్ డిస్ప్లే చేస్తే దానికి 100 ఆర్డర్స్ పైన రావడం జరుగుతుంది ఒక రోజుకి. దీంట్లో మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టుకోక్కర్లేదు. ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా మీకు అందిస్తాయి. ఇన్ కేసు ఎవరైనా సరే మీ దగ్గర బుక్ చేసుకొని రిటర్న్ చేసినప్పుడు కూడా మీరు అదే క్లాత్ ని, లేకపోతే ఆ బట్టల్ని మీరు షాప్ వాళ్ళకి రిటర్న్ చేసిన తీసుకుంటారు, లేకపోతే వేరే వాళ్ళకి అమ్మినా సరే తీసుకుంటారు. ఇది పాడైపోయే ఐటమ్ కాదు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఎలక్ట్రానిక్ ఐటమ్ ఏదైనా బుక్ చేశారనుకోండి, దాంట్లో ఏమైనా డిఫెక్టివ్ అయితే మనకి మళ్ళీ వాళ్ళు ఎవరు కూడా రిటర్న్ తీసుకోరు. మళ్ళీ అది రీయూజ్డ్, ఈ డ్యామేజ్డ్ ప్రోడక్ట్ కింద కన్సిడర్ చేస్తారు వాళ్ళు. కానీ ఈ బట్టలు చేసినట్లయితే మీరు బిజినెస్ అనేది డ్యామేజ్డ్ గా అయ్యే ఛాన్స్ మాత్రం లేదు. ఈవెన్ దాన్ని రీమోడిఫై చేసి మళ్ళీ మీరు అమ్ముకోవచ్చు. బెడ్షీట్స్, డ్రెస్సెస్, కుర్తాస్, అలాగే డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా మీరు సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో అమ్ముకోవచ్చు అనమాట. అలాగే మీకు షాప్ కూడా ఎలాంటిది అక్కర్లా, మీ ఇంటి దగ్గర నుంచే మీరు లిస్ట్ చేసుకొని ఉంచినట్లయితే అమెజాన్ వాళ్ళే ఎవరైనా బుక్ చేసుకున్నప్పుడు అమెజాన్ వాళ్ళే మీ ఇంటికి
వచ్చి ఈ పార్సిల్ అనేది మీ దగ్గర నుంచి పికప్ చేసుకొని డెలివరీ చేయడం జరుగుతుంది అనమాట. ఇక మూడో బిజినెస్ ఐడియా ఏంటంటే పికిల్స్ కానీ లేకపోతే మసాలా పౌడర్స్ కానీ ఉంటాయి కదా, అవి కూడా మనం ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు. ఇనిషియల్ గా మీ రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సప్లై చేయండి. మౌత్ టు మౌత్ ఇది ఎక్స్పాండ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ కి ఇన్ఫార్మ్ చేయండి, వాళ్ళు కూడా మార్కెటింగ్ చేస్తారు. ఆ తర్వాత ఇంకా బిజినెస్ బాగున్నట్లయితే మీ పేరు మీద ఒక బ్రాండ్ అనేది రిజిస్టర్ చేసుకొని లైక్ ప్రియా పచ్చళ్ళు లేకపోతే ఆచి పచ్చళ్ళు లాగా మీరు మార్కెట్ అనేది చేసుకోవచ్చు. దీన్ని కూడా మీరు కావాలంటే లిస్ట్ చేసుకోవచ్చు వెబ్సైట్లో, లేకపోతే లోకల్ మార్కెట్లో డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఇందులో కూడా ఏంటంటే పచ్చళ్ళు అంత త్వరగా పాడైపోయేవి కాదు. అలాగే మసాలా పౌడర్స్ అనేసరికి లాంగ్ టైం మీకు స్టోరేజ్ కూడా వస్తుంది కాబట్టి ఇది రిస్క్ లెస్ బిజినెస్ అవుతుంది. మీకు ప్రాఫిట్స్ కూడా పచ్చళ్ళలో కానీ లేకపోతే ఈ మసాలా పౌడర్లో కానీ మంచి ప్రాఫిట్స్ అనేవి మీకు వస్తాయి. ఇన్ కేస్ ఈ పచ్చళ్ళు కానీ మసాలా పౌడర్స్ కానీ ఎలా తయారు చేయాలో మీకు తెలియకపోతే మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినా సరే వాళ్ళు మీకు గైడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఒక 1 వీక్లో మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్రాండ్ నేమ్ అనేది మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి బామ్మగారి పేరు పెట్టుకోవచ్చు, బామ్మ పచ్చళ్ళు అని, లేకపోతే మీ ఊరు పేరు పెట్టుకోండి. లేకపోతే మీకు ఇంకా రికగ్నైజేషన్ రావాలంటే కనుక మీ పేరే పెట్టుకొని బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకోండి. ఎక్కువ స్టోరేజ్ వస్తుంది కాబట్టి ఎక్కడ వేస్టేజ్ కాదు, బిజినెస్ కూడా మంచిగా జరుగుతుంది. నెంబర్ 1 గా ఎందుకంటే పచ్చళ్ళు చేసుకునే టైం అనేది అందరికీ ఉండదు. మసాలా పౌడర్లు చేసుకోవడానికి కూడా ఇప్పుడు అంత టైం ఉండట్లేదు కాబట్టి పాడైపోయే బిజినెస్ కాదు కాబట్టి మీకు డెఫినెట్ గా మంచి సక్సెస్ రేట్ ఉంటుంది. ఇక మూడవది ఏంటంటే యోగా క్లాసెస్ కానీ లేకపోతే ఆన్లైన్ టీచింగ్లో మీరు మీ దగ్గర ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ అనేది మీరు యూజ్ చేసుకోండి. దీనికి కూడా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు. మీరు ఫస్ట్ ఫ్రీగా స్టార్ట్ చేయండి. యోగా క్లాసెస్ అనేవి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది ఫ్రీ అనగానే. అక్కడి నుంచి మీరు కొంచెం మీ సర్వీస్ అనేది పెంచుకోండి. డెఫినెట్గా ఫస్ట్ ఫ్రీ క్లాస్ కండక్ట్ చేసినప్పుడు చాలా మంది సాటిస్ఫై అవుతారు కాబట్టి మౌత్ టు మౌత్ ఎగైన్ ఇది మార్కెటింగ్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఇనిషియల్గా క్లాస్కి వచ్చి ఒక 500 రూపీస్ తీసుకున్నా సరే, ఒక 10 మెంబర్స్ జాయిన్ అయినా సరే మీకు 5000 అనేది వస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ అందరూ కూడా హెల్త్ మీద చాలా ఫోకస్ అనేది చేస్తున్నారు. సో యోగా క్లాస్ కానీ లేకపోతే యోగా ట్రైనింగ్ కానీ యోగా డైట్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతారు కాబట్టి డెఫినెట్గా మీరు ఇందులో కూడా సక్సెస్ అనేది సాధిస్తారు. ఇది మన లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరి దగ్గర టాలెంట్ ఉన్నా సరే ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా మీ దగ్గర ఎలాంటి సబ్జెక్ట్లో టాలెంట్ ఉన్నా సరే మీ టాలెంట్ ని యూజ్ చేసుకోండి. ఆ తర్వాత చెప్పబోయే బిజినెస్ వచ్చి లోకల్ క్యాటరింగ్. మీరు ఏదైనా పండగలకు వచ్చినా సరే లేకపోతే ఏదైనా ఈవెంట్స్ వచ్చినా సరే మీరు మీ ఇంట్లో ఏదో స్పెషల్ చేస్తారు. అలాంటి స్పెషల్ అనేది మీరు బయటకి ఎందుకు ఇంట్రడ్యూస్ చేయకూడదు? ఒకసారి ఆలోచించండి. చాలా ఫంక్షన్స్ జరుగుతూనే ఉంటాయి, బర్త్డే పార్టీస్ జరుగుతూనే ఉంటాయి. సో మీకు వచ్చిన టాలెంట్ అనేది ఒక 2 ఐటమ్స్ కానీ 3 ఐటమ్స్ కానీ క్యాటరింగ్లు వచ్చినప్పుడు వాళ్ళకి సప్లై చేస్తామని మీరు ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళకి మీ వంట అనేది చాలా అద్భుతంగా ఉంటుందని మీ హస్బెండ్ కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ మిమ్మల్ని పొగడడం జరుగుతుంది. సో ఆ టాలెంట్ కూడా మీరు యూజ్ చేసుకోండి. ఒక క్యాటరింగ్లో వెళ్ళిన తర్వాత కొంతమంది స్వీట్స్ సెపరేట్గా ఒక చోట నుంచి తెచ్చుకుంటారు, లేకపోతే హాట్ అనేది ఒక చోట బుక్ చేసుకుంటారు. సో అవి మీరు ఆఫర్ చేసినట్లయితే మనకి ఒక ఇయర్లీ వచ్చి ఒక 10 మంచి ఆర్డర్లు వచ్చినా సరే మనకి మంచి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అందులో వాళ్ళు మీకు ముందుగానే ఆర్డర్ అనేది చెప్పేస్తారు. మాకు ఇలా 500 మెంబర్స్ వస్తున్నారు, 500 స్వీట్స్ కావాలి, లేకపోతే 1000 మెంబర్స్ వస్తున్నారు, 1000 స్వీట్స్ కావాలి. మీరు ఆఫర్ చేయండి, మీరు రేట్ మాట్లాడుకోండి. సో ఒకసారి రేట్ మాట్లాడిన తర్వాత మిగిలిపోయినా సరే మనం తీసుకోం కాబట్టి అది కూడా మంచి బిజినెస్ అవుతుంది. సక్సెస్ఫుల్ రేట్ కూడా బాగా ఉంది. చాలా మంది కూడా ఈ బిజినెస్ అనేది చేస్తున్నారు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. షామియానా వాళ్ళని ఎంక్వైరీ చేసినా వాళ్ళు మీకు చెప్తారు. లాస్ట్ బిజినెస్ ఐడియా హ్యాండీక్రాఫ్ట్. చాలా మంది దగ్గర టాలెంట్లు ఉంటూనే ఉంటాయి. ఇది హ్యాండీక్రాఫ్ట్స్తో కానీ లేకపోతే ఐస్ క్రీమ్ స్పూన్స్తో కానీ వుడెన్ టాయ్స్తో కానీ పేపర్స్ కానీ వీటన్నిటిని కూడా ఉపయోగించుకొని ఇంటి దగ్గర పిల్లలకి టీచ్ చేస్తూ ఉంటారు. అదేదో మీ ఓన్గా మీరు ఎందుకు చేయకూడదు? మీరు ఎలా చేసిన తర్వాత మనకి జిఎస్టీ లేకుండానే అమెజాన్లో మనం లిస్ట్ చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా ఏముంది, జస్ట్ మీరు తయారు చేసి అమెజాన్లో లిస్ట్ చేస్తే మంచి ఆర్డర్స్ వచ్చినా సరే మీకు మంచి బిజినెస్ అనేది రావడం జరుగుతుంది. ఒక్కసారి మీకు పికప్ అయితే ఆటోమేటిక్గా మీరే వేరే వాళ్ళని రిక్రూట్ చేసుకొని మీ ఇంటి దగ్గర నుంచే తయారు చేసుకొని అమెజాన్ లాంటి డిజిటల్ మార్కెటింగ్లో మీరు మీ ప్రొడక్ట్స్ అనేవి లిస్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకు వేస్ట్ అయ్యేది కూడా ఏమీ ఉండదు. పెన్నులు స్టాండ్లు తయారు చేస్తారు, లేకపోతే పేపర్ ఐటమ్స్ తయారు చేస్తారు, లేకపోతే పేపర్తో తయారు చేసినటువంటి ఇలాంటి గిటార్ ఐటమ్స్, టాయ్స్, ఇలాంటి అన్నీ కూడా మీరు లిస్ట్ చేసుకోవచ్చు. అలాగే గిఫ్ట్ షాప్స్ ఎక్కడైనా ఉంటే అక్కడ కూడా మీరు మార్కెట్ చేసుకోవచ్చు. అలాగే మెహందీ డిజైన్స్. చాలా మందికి కూడా ఒక ఆర్ట్ అనేది ఉంటుంది. అదేంటిది అంటే మనకి ఏదైనా ఫంక్షన్స్ రాగానే మన ఇంట్లో వాళ్ళే కొంతమంది కోన్లు పెడుతూ ఉంటారు డిజైన్స్ అనేవి. అవంతా కూడా ఫ్రీగా చేస్తారు వాళ్ళు. అదే మనం కమర్షియల్గా ఎందుకు చేయకూడదు అని ఒకసారి ఆలోచించండి. ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు మీరు ఒకసారి మీ గురించి ఇంట్రొడక్షన్ చేయండి వాళ్ళకి. అంటే నేను ఇలాగా డిజైన్ చేసుకుంటాను, డిజైన్ చేసినందుకు నేను ఎంత ఛార్జ్ చేస్తాను,
ఇన్ కేసు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కొంచెం ఇన్ఫార్మ్ చెయ్యి. అలాగే ఎవరైనా ఫంక్షన్ ఎక్కడైనా ఫంక్షన్ జరిగినా సరే నా గురించి ఇన్ఫార్మ్ చెయ్యి. నేను ఆ ఫంక్షన్కి వచ్చి ఈ మెహందీ డిజైన్ అనేది పెడతాను. సో ఈచ్ డిజైన్కి ఒక 50 రూపీస్ అలా తీసుకుంటాను. ఒక మెహందీ ఫంక్షన్ మీకు దొరికితే ఒక 50 నుంచి 100 మంది వరకు డిజైనింగ్ అనేది పెట్టించుకుంటారు. కాబట్టి మీకు ఒక 50 మంది కస్టమర్స్ వచ్చిన 50 రూపాయలు చొప్పున మీకు అదే ఫంక్షన్కి ఒక 2500 అనేది ఇన్కమ్ రావడం జరుగుతుంది. సో ఒక్కరోజు ఫంక్షన్ లేకపోతే 2 డేస్ ఫంక్షన్కి మనకి ఒక 2000 వచ్చిన పార్ట్ టైం ఇన్కమ్ కింద మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అదే విధంగా మీకు కొంచెం ఇంకా మంచి ఆర్డర్స్ వస్తే ఇప్పుడు పేపర్ కోన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి వాటిని మీరు ఓన్గా డిజైన్ చేసుకొని మీ ఓన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇంప్లిమెంట్ చేసి ఆ పేపర్ ఎలా పేస్ట్ చేసి దాని మీద కోన్ అనేది ఇలా పేస్ట్ చేసినట్లయితే మంచి డిజైన్ కూడా వాళ్ళకి విత్ ఇన్ 5 minutesలోనే డిజైన్ చేసి ఇచ్చినట్టు అవుతుంది. దీంతో వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు. ఈ బిజినెస్లన్నీ కూడా ప్రతి ఉమెన్ కూడా చేయగలిగినటువంటి బిజినెస్లు. అలాగే ఎవరైనా జెంట్స్ ఉన్నా సరే ఈ బిజినెస్లు అనేవి స్టార్ట్అప్గా స్టార్ట్ చేసుకోండి. మీకు చాలా చాలా తక్కువ పెట్టుబడి ఉంటుంది, మంచి ఇన్కమ్ అనేది ఉంటుంది. ఎక్కడ కూడా ఫెయిల్యూర్ రేట్ అనేది ఈ బిజినెస్లో లేదు. చాలా వరకు ఎనాలిసిస్ చేసి మీకు ఈ బిజినెస్లు అనేవి అందించడం జరుగుతుంది. అలా ఎనాలిసిస్ చేసినందుకు మీరు ఈ వీడియోని కనుక చిన్న లైక్ చేసినట్లయితే ఎంతో మందికి ఈ ఐడియాస్ అనేవి రీచ్ అవుతాయి. అలాగే వాళ్ళు కూడా ఎంతో సక్సెస్ అనేది సాధిస్తారు ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ బిజినెస్ ఐడియాస్ని కనుక షేర్ చేసినట్టు వాళ్ళు కూడా మేబీ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయొచ్చు ఇలాంటి బిజినెస్లు అనేవి. ఇలాంటి మరెన్నో మంచి బిజినెస్ ఐడియాస్ కావాలంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి పార్ట్ టైం జాబ్స్, ఆన్లైన్ జాబ్స్, అలాగే లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్లో అన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది మన అసెట్ మంత్ర ఛానల్లో. మరి ఈ వీడియోని మీరు లైక్ చేస్తారని ఆశిస్తూ మీ బిజినెస్ అనేది మంచి సక్సెస్ అనేది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అసెట్ మంత్ర.